అది కూడా చెప్తా. దేవుడు కనబడినాడా? ఇక్కడ తిరుగుతా ఉంటాడా? అప్పుడు అదే కొంచెం ఏందన్నా ఆవిడ కొత్తగా ఉన్నాడు, ఎవరికైనా భయం అవుతుంది కదా. నేను చెప్పేది కరెక్ట్గా. ఇప్పుడు ఆటకైనా కానీ కొత్తగా వస్తే భయమే కదా. అవును. అట్లా ఇప్పుడు నువ్వు ఇటుకొచ్చి నైట్ ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏందన్నా సొరసాలని ఏందన్నా అనుకో చెల్లెం కొడుతుంది కదా. అట్లా చెల్లెం కొట్టినాడు ఆ దొంగలో అయిపో మధ్యలో నా పక్క అయిపో సీదే బూదేవో వస్తారు ఇక్కడ కనపడతారు. ఆవిడ నేను ఉన్నట్లే అది పడొద్దని రియల్ గా కనబడిందా సార్ మీకు? జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. నమస్తే అండి, నేను మీ వెంకటేష్. గత వారం మనం హిందూపూర్కి దగ్గర్లో ఉన్నటువంటి చలివెందుల గ్రామములో కొండమీద స్వయంభుగా వెలసిన రంగనాథ స్వామి దేవస్థానాన్ని చూసాము కదా. అలాగే మనం గత వీడియోలో చెప్పిన విధంగా మనం ఈరోజు ప్రతినిత్యము ఆ రంగనాథ స్వామి సన్నిధానంలోనే ఉంటూ స్వామి సేవలో తరిస్తున్న ఆ మహాభక్తుణ్ణి చూసి మరియు అతని మాటల్లోనే ఇక్కడ మహిమలను తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, ఇప్పుడే మనం ఆ మహాభక్తుని దగ్గరకు వెళ్దాం. మరి చూశారు కదా అండి మన దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయము. మరి ఈ దేవాలయానికి మీరు కూడా వెళ్లాలంటే హిందూపూర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయము చలివెందుల అనే గ్రామంలో ఉంటుంది. అక్కడకు ప్రతినిత్యం గోరంట్ల హిందూపూర్ వెళ్లే బస్సులు వెళ్తాయి, లేదా లోకల్ ఆటోలు మనకు ప్రతినిత్యం ఉంటాయి. మరి మరొక వారం మరో దేవస్థానంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో పంచుకోండి. స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీరామ్. 50-60 ఏళ్ళ నుంచి అట్లా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అంతకుముందు ఏం తెలియదు స్వామి. అక్కడ గుడి ఎన్నేళ్ళ నుంచి ఉంది స్వామి? అది చాలా మన తాతగారు 10 మంది త్వరలో పై ముందు నుంచి ఉండేదండి. అది అక్కడ ఇది స్వయంభూ ఉంది కదా, స్వయంభూ చిన్నది పుట్టిశిల ఒకటి ఉంది, మళ్ళా రంగనాథ స్వామి గుడి విగ్రహం ఒకటి ఉంది కదా. అవి రెండు ఒకేసారి వచ్చిండేవా? విగ్రహం మనం పెట్టినది అది పుట్టిశిల ఎప్పుడో ఉండేది. ముందుకి అప్పుడు మన 100 ఏళ్ళు 2000 ఏళ్ల కిందట అప్పుడు ఈ కింద వెంకటాపురం అని ఉంది. ఇక్కడ ఈ కొండ కింద ఊరు సలివిందలు కూడా లేదంట అప్పటికి. ఇట్లా ఆవిడ ఎద్దుల బండ్లో పోతాడంట తిరుపతికే. అవిట్లా నేను ఈడకి ఎవరు ఉన్నా నీటికే రానరా ఆట అంతతో వెళ్ళిపోతాడని ఆవిడ పిలుస్తానంట. పెట్టుకోదే ఎప్పుడో 100 ఏళ్ళ కిందట. అప్పుడు వచ్చి ఇక్కడ గుడి 100 ఏళ్ళకి ఇంకా ముందునే అప్పుడు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టి గుడి కట్టి ఇది గుడి వేయటానికి కట్టిండేది. అది మనం కట్టిండేది మనమ్మ. అంతకుముందు ఊరికే రాయి ఉండి ముందు పక్కన గోడ ఉండే. అదే ఇప్పుడు నువ్వు నేను కట్టినది అనుకో గుడి. ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు ఇంకా పెద్దగా పడతారు 100 స్తంభాలు. ఇప్పుడు అంతా రెడీ చేస్తారు. ఇప్పుడు కట్టేది 100 స్తంభాలు గుడి. ఇక్కడ పైన ఆడ ఈడ ఇట్లా పొడవున్న కళ్యాణ మండపం 139 అడుగుల పొడవు 60. ఎవరు కట్టిస్తాండే సార్? ఈడ లక్ష్మీపతి రెడ్డి కొడుకు అనే కొడుకులు ఉన్నారు, వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కట్టిస్తారు. మెట్ల ఆయన వేయించినది కొండ మీదకి. అది 2 కోట్లు అయింది. ఇప్పుడు 4 కోట్లు ఖర్చుమెంట్ వేసుకున్నాడు. అది ఇంకా ఎక్కువ అవుతుంది స్వామి. ఇక్కడ ఏమైనా పూజలు అవి జరుగుతా ఉంటాయా ఏమన్నా? అప్పుడప్పుడు ఇట్లా వచ్చి కాయలు కొట్టుకొని పోతాను. నేను రెయిన్బోలు ఈడ ఉంటాను స్వామి. మరి ఇక్కడ ఇవి జంతువులు అట్లాంటివి ఇప్పుడు ఉన్నాడు రంగనాథ స్వామి. అంతే అంతే. ఎప్పుడైనా కనపడతా 3-4 గంటలు కనపడినాడు. గవిలోనే కనపడేది ఇక్కడ. మళ్ళీ ఇంకేం ఇప్పుడేం లే కొత్తగా ఉన్నాడు కనపడతాండ. నాకు సంవత్సరం కనపడినాడు అంతే, మళ్ళీ కనపడలేదు. అది కూడా చెప్తా. దేవుడు కనబడినాడా? ఇక్కడ తిరుగుతా ఉంటాడా? అప్పుడు అదే కొంచెం ఏందన్నా ఆవిడ కొత్తగా ఉన్నాడు, ఎవరికైనా భయం అవుతుంది కదా. నేను చెప్పేది కరెక్ట్గా. ఇప్పుడు ఆటకైనా కానీ కొత్తగా వస్తే భయమే కదా. అవును. అట్లా ఇప్పుడు నువ్వు ఇటుకొచ్చి నైట్ ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏందన్నా సొరసాలని ఏందన్నా అనుకో చెల్లెం కొడుతుంది కదా. అట్లా చెల్లెం కొట్టినాడు ఆ దొంగలో అయిపో మధ్యలో నా పక్క అయిపో సీదే బూదేవో వస్తారు ఇక్కడ కనపడతారు. ఆవిడ నేను ఉన్నట్లే అది పడొద్దని రియల్ గా కనబడిందా సార్ మీకు? ఇక్కడ దీని దగ్గరకు వస్తారా? నుంచే కనపడింది అది. అవునా? ఒక రోజు కూడా కనపడలే. దానికే నేను దొండలకి ఎవరు చేతులు కడుకోవద్దని ఎవరైనా వంట కూడా అవే వాడేది. మరి ఇక్కడ వీళ్ళు స్నానం చేస్తా ఉన్నారు. వాళ్ళు బట్టలు పిండుతాను మళ్ళీ బొక్కెట్ ఇస్తే మునుగొద్దండి అని. అంటే అక్కడికి వచ్చి వాళ్ళు సేద తీరి పోతారా రాత్రిపూట? రోజు వస్తారా లేదా ఎప్పుడన్నా అట్లా కనపడతారు అంతే. మీకు ఇలాంటి ఒకటే ఉండేకి ఎత్తుంది స్వామి. అవును కదా. ఏమి లేదు అట్లా ఏందో ఒక పని చేసుకుంటా ఇక్కడ ఉంటా. ఇంప్రూవ్మెంట్ కావాలని ఉన్నాను అంతే. మామూలుగా కిందికి పోయి ఏమైనా సరుకులు అట్లాంటి కావాలని తెచ్చు ఎవరన్నా తెచ్చిస్తుంటారు అట్లా. అక్కడ పూజ ఎవరు చేస్తారు స్వామి? పూజ నేనే చేస్తా ఉంటాను స్వామి. రోజు మీరే పూజ చేసుకుని ఇక్కడే ఉంటారు.
ಇವತ್ತು ಬೋಲೆ ಪರಿಚಯ ಪಟ್ಟಿ ಎಲ್ಲ ಬಾಗ್ಲಾకుంటే గుడిసాకు పోలే. ఇప్పుడు ఇది బాగా వస్తున్నారు కదా జనాలు అందరూ ఈ నెల అంతా అవుతుందా స్వామి ఈ అయ్యప్పలో అయిపోయేదాకా బాగా వస్తారు. వస్తారు. ఈ నెల అంతా అవుతారు స్వామి బాగా. జనవరి నెలలో ఇంకా తక్కువ అక్కడ ప్రయాణాలు ఉంటాయి కదా కాబట్టి రెండు దొక్కుతారు. మొన్న తిమ్గాని పొలాల్లో వచ్చి నైట్ ఉంటుంది స్వామిలో ఇక్కడే అయ్యప్పలో ఈడ టిఫన్ చేసుకుని తిని సాయంత్రం మీట స్నానం చేసి 12 స్నానం చేసి దానికి బొక్కెట్లు అన్ని పెట్టిన జగ్గులు బొక్కెట్లు స్వాముల కోసమే. ముందు సూర్య ఇబ్బంది అయిందా వచ్చినప్పుడు స్వాములకి 2 బొక్కెట్లు ఉన్నాయా, పెద్దదోటి సన్నదోటి. 10 మంది స్వాములు వచ్చినారు, ఇబ్బంది కదా. దానికే ఇప్పుడు వస్తే అంతా ఒక రూపాయి పోసుకుంటారు కదా, దానికే ఒక 7 జగ్గులు బొక్కెట్లు పెట్టినారు. భోజనాలకు కూడా అంత ఉండే స్వామి ఉన్నాయి. దాంట్లో చూసి పాత్రలు అన్నీ ఉన్నాయి. అదే చూస్తే ఎవరైనా చిన్న చిన్న కార్యక్రమాలు అవి చేసుకునే 300 మందికి సామాన్లు ఉండే స్వామి. 300 మంది కొనే ఏం చిన్నవి ఏమైనా కార్యక్రమాలు దేవునికి చేసుకునేకి పూజలు చేసుకుని ఎవడెవడు వస్తాంటారు వాళ్ళు చేసుకొని తింటారు. ఆడ గుంటుంది కదా ఓలిలో పూలు రుబ్బి ఓళ్ళు కాసుకొని తిని పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. ఎప్పుడప్పుడు వస్తుంటారు స్వామి. అది ఇంప్రూవ్మెంట్ అయితే కన్నా ఇంకా బాగా దేవుడు ఉన్నాడు. దేవుడు లేపాచికంటే బాగా అవుతుంది ఇంకొక 10 ఏళ్ళకి. అదే గుడి కట్టాలా, గుడి కట్టి ముందు అట్లా కూడా లేకపోతే స్వామి. అవును ఇప్పుడు పైకి ఇటుకి రావాలంటే ఆ గుడి పక్క యువతల పక్క గుండ్లు పెద్ద పెద్ద గుండ్లు ఉండి ఇట్లా పైన చూడు గుండ అట్లా గుండ్లు స్వామి. నేను ముందుగా వస్తే ఇంతలో గంట గాండ్లో 15 కేజీల బియ్యం గాండ్ల నువ్వు నాకు అందియాలా ఇట్లా నువ్వుకి రావాలా దిగాల అట్లుండింది. అంతా లెవెల్ చేసి లేదు ఇప్పుడు కారే వచ్చిండే కదా పైకి పొద్దున్న ఇట్లా ఇట్లా వచ్చాక కూడా లేకపోతే దావా ఇట్లా ఈ సైడ్ ఇది కూడా బాగా మొన్న 2 నెలలు తల్లిండి అది. అవును కారే వచ్చింది అంటే ఇంకేమి ముందు టాటర్లో మేము నేను చూడ మనం చూడం కూడా నేను చూడంగా సామాన్లు వేసుకోవాలంటే ముందరే వేసుకొస్తాను టాటర్లో కొన్ని. ఇప్పుడు రాయి కూడా తొలిన రాయి కూడా ఫుల్గా వేసుకున్నాను. అదే చూసినా ఆ గుడికి పక్క తప్పిండదు లోడ్ కదా, అంత లోడే వేసుకొని వెళ్ళొచ్చింది. తొందరలోనే గుడి కూడా స్టార్ట్ అవుతుంది. అవుతుంది స్వామి. సంతోషం స్వామి. ఇక్కడేనా స్వామి? ఆ రాత్రి నుంచి ఆ లాస్ట్ గుర్తు చూపుతారా స్వామి లాంగ్ మాకు పెద్దగా పడుతుంది స్వామి. ఇందప్పుడు కూడా లేదా మార్కులు ఆడ 2 మార్కులు వేసినాడు అక్కడ ఆరాసాము ఆ కుప్ప ఉంది మధ్యలో. అది ఓ ఇదంతా తీసేస్తారా? ఇది దీని మీద కట్టేసారు రైట్ మీద. ఇది కట్టేసి దాని కింద ఆడ కింద కింద అప్లైర్ కింద కట్టాలనుకున్నా. ఇంత పెద్దగానా? ఇక్కడ అంత ఆ రాయి అంత ఇక్కడ మీకు ఇది కనబడింది ఇక్కడేనా దేవుడు? ఈడ కనపడేస్తాడు ఇక్కడ కనపడతారు. గుళ్ళకి పోయి కనపడలేదు ఇంకా మాట్లాడేది లేదా. ఈటి నుంచి ఈటి దాకా కోచే బాగా నల్లగున్నాడు. హైట్ ఉన్నాడు బాగా స్వామి, నల్లగున్నాడు. ఆ శివలింగం పెట్టిండేది అది కూడా ఆ గుడి కట్టినాడు.
స్వామి మేము గొర్రె బిడ్డలు కాదు స్వామి, హిందూ బిడ్డలు.